హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీలో ఆన్లైన్ విధానంపై సందిగ్ధత. ఆఫ్లైన్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న యాజమాన్యాలు. ఎయిడెడ్ విద్యా సంస్థలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానంపై సందిగ్ధత ఏర్పడింది. పోస్టుల భర్తీని పారదర్శకంగా చేపట్టేందుకు ఆన్లైన్ విధానం తీసుకొస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంటుండగా కొన్ని యాజమాన్యాలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పోస్టుల భర్తీల అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్టు ఆరోపణలు రావడంతో దరఖాస్తుల స్వీకరణ నుంచి ఉపాధ్యాయ అభ్యర్థుల ఎంపిక వరకు పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ విధానాన్ని చేపట్టింది. దరఖాస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ సమర్పించే అవకాశం కల్పించింది. ఆఫ్లైన్లో వచ్చిన వాటిని ఆ తర్వాత ఆన్లైన్లో చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే పల్నాడు జిల్లా నకిరికల్ మండలం చెల్లంగుండలోని రాజీవ్ గాంధీ మెమోరియల్ ఎయిడెడ్ విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో పరీక్ష నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లాలోని 2 పాఠశాలలో పోస్టుల భర్తీకి ఈ నెల 28, 29 తేదీల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హాల్ టికెట్ డౌన్లోడ్కు అవకాశం కల్పించారు. ఎయిడెడ్ యాజమాన్యాలు మాత్రం జీవో నెంబర్ 1 నిబంధనల ప్రకారం ఆఫ్లైన్లోనే దరఖాస్తుల స్వీకరణ, పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కొన్ని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీంతో పల్నాడు జిల్లాలోని పరీక్ష ఫలితాలను నిలిపివేశారు. ఆన్లైన్ విధానం కొనసాగుతుందా లేదంటే ఆఫ్లైన్లో నిర్వహిస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోస్టుల సర్దుబాటు, హేతుబద్ధీకరణ ముగిసిన తర్వాత బదిలీలు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోస్టుల హేతుబద్ధీకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. కొన్ని కళాశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండగా కొన్ని గ్రూపులు అసలు ప్రవేశాలే లేవు. ఇలాంటి చోట పోస్టులు ఉన్నా, పిల్లలు లేకపోయినా పోస్టులు ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో అవసరమైన చోటుకు సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 84 కళాశాలకు మంజూరు పోస్టులే లేవు. ఇక్కడ కాంట్రాక్ట్, అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. పోస్టులు మిగిలితే వీటికి కేటాయిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 పోస్టుల వరకు సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అనంతరం బదిలీ నిర్వహిస్తారు. వేసవి సెలవుల సమయానికి సర్దుబాటు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.